Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు మనం టెట్ ఎగ్జామినేషన్లో గతంలో వచ్చినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ని ట్యాకిల్ చేద్దాం. దీనికంటే ముందు వీడియోలో మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్లాస్ని చూసాం. దానికంటే ముందు నేను టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ని అప్లోడ్ చేశాను. దానికి కొనసాగింపుగా ఈరోజు మనం టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ని చూద్దాం. చాలామంది యూట్యూబ్ ఛానల్లో నా క్లాసెస్ని చూస్తూ ఫలానా టాపిక్ యొక్క ఇంకో పార్ట్ నాకు దొరకట్లేదు సార్, ఇంకో టాపిక్ యొక్క పార్ట్ 3 కావాలి సార్ అని అడుగుతున్నారండి. నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మీకు చెప్పానండి. ఏంటంటే మిగతా పార్ట్స్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ఎంటైర్ కోర్సు మన జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో అవైలబుల్ ఉందని. ఎట్ జస్ట్ $299 మీరు అక్కడ తీసుకోవచ్చండి. నాకు కొంత సమయం చిక్కక నేను ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేయలేకపోయాను, బట్ ఆల్రెడీ అవి యాప్లో అప్లోడ్ చేసి ఉన్నాయండి. సో మీరు యాప్ నుంచి తీసుకోవచ్చు ఆ క్లాసెస్ని. మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్టూడెంట్గా లాగిన్ కండి. మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ తర్వాత యాప్ ఓపెన్ అవుతుందండి. స్టోర్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు కోర్సులు కనబడతాయి. ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ ఉంది, ఇంగ్లీష్ మెథడాలజీ కోర్స్ ఉందండి. అది మొన్ననే స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 7 క్లాసెస్ అయిపోయినాయి. అవైలబుల్ ఎట్ జస్ట్ $149 విత్ 1 year వ్యాలిడిటీ అండి. సో మీరు ఆ $299 కోర్స్ తీసుకున్న 1 year వ్యాలిడిటీ ఉంది, ఇటు 149 తీసుకున్న మీకు 1 year వ్యాలిడిటీ ఉంది. గ్రామర్కి సంబంధించి మిగతా మోడల్ పేపర్స్ని కూడా నేను గ్రామర్ కోర్సులో యాడ్ చేస్తూ ఉంటాను. ఇటు మెథడాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయండి. అదేవిధంగా చాలామంది ఎవరైతే నా క్లాసెస్ని అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉందో హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. 6 to 8 ఉంటుంది గ్రామర్ ప్లస్ మెథడాలజీకి సంబంధించి. ఈ గ్రామర్ క్లాస్ ఏదైతే ఉందో అందరికీ యూనివర్సల్గా ఉపయోగపడుతుందండి. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, టెట్ డిఎస్ఏ కావచ్చు, గురుకుల కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ అనేది అందరికీ సిమిలరే కాబట్టి అందులో డైలీ టెస్ట్లతోటి ఆఫ్లైన్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయండి. చైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, ఈవినింగ్ 6 to 8 PM. ఎవరైతే నన్ను రీచ్ కాగలరో దే కెన్ అటెండ్ ద క్లాసెస్ ఫ్రమ్ టుడే అండి. 4th of April నుంచి ఈవినింగ్ 6 to 8 క్లాసెస్ నడుస్తాయండి. హవెవర్ ఈ రోజు సెషన్లో మనం టెట్లో వచ్చినటువంటి బిట్స్ని చూద్దాం. ఒక బిట్ని ట్యాకిల్ చేసేటప్పుడు ఒకే ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది అన్నదానికంటే మిగతా 3 ఎందుకు ఆన్సర్ కావట్లేవు అనేటటువంటి విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే ఈ 3 ఆప్షన్స్ 3 రకాల బిట్స్ని మనల్ని డిఫైన్ చేస్తాయండి. సో తప్పకుండా ఒక మోడల్ పేపర్ని ట్యాకిల్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు అయింది, ఈ ఆప్షన్ ఎందుకు కాలేదు అని నేర్చుకుంటే తప్పకుండా మనకు భవిష్యత్తులో ఇలాంటి బిట్స్ వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాం. నౌ లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. ఇప్పుడు మనం గతంలో వచ్చినటువంటి బిట్స్ని చూద్దాం. మొదటిది, ద డిటెక్టివ్ స్టోరీ ఇంగ్రాస్డ్ ద రీడర్స్ ఆల్ ద వే టు ద సర్ప్రైజ్ ఎండింగ్. మళ్ళీ అవుతాను. ద డిటెక్టివ్ స్టోరీ ఏదైతే ఉందో ఇంగ్రాస్డ్ చేసింది. అర్థమైందా? ఇంగ్రాస్డ్ అంటే తెలుగు మీనింగ్ మైమర్చిపోవడం. మనము లోకాన్ని మర్చిపోతాం కదా, దాన్ని ఇంగ్రాస్ అంటారు. లీనమైపోవడాన్ని ఇంగ్రాస్ అంటారు. ద రీడర్స్ ఆల్ ద వే టు ద సర్ప్రైజ్ ఎండింగ్, చివరి దాకా ఆ సర్ప్రైజ్ ఎండింగ్ వరకు కంప్లీట్గా కట్టిపడేసింది అన్నట్టు, మైమర్చిపోయేటట్టు చేసింది, లీనమైపోయేటట్టు చేసిందట ఆ స్టోరీ. దాన్నే ఇంగ్రాస్ అంటారండి. ఇంగ్రాస్కు ఉన్నటువంటి మీనింగ్స్ చూద్దాం, తర్వాత ఆప్షన్స్ వైపు వెళ్దాం. ఇంగ్రాస్డ్ అంటే ప్రీ ఆక్యుపైడ్ అండి. ప్రీ ఆక్యుపైడ్గా ఉండడాన్ని ఇంగ్రాస్డ్ అంటారు. ఎంగేజ్డ్గా ఉండడాన్ని, కంప్లీట్లీ ఎంగేజ్ కావడాన్ని కూడా మనం ఇంగ్రాస్డ్ అని అంటారండి. ప్రీ ఆక్యుపైడ్ అన్న ఇంగ్రాస్డే, ఎంగేజ్గా ఉండడాన్ని కూడా మనం ఇంగ్రాస్డ్ అని అనొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఎంకరేజ్ టు రీడ్ ద హోల్ స్టోరీ, మొత్తం స్టోరీ చదవడానికి ఎంకరేజ్ చేసిందా? ఆప్షన్ బి ఇక్కడ ఉందండి, డివైడెడ్ అటెన్షన్. అర్థమైందా? అంటే ఒకే సమయంలో ఎక్కువ అంశాలను అర్థం చేసుకునేటట్టు చేయడాన్ని, ద ఎబిలిటీ టు ప్రాసెస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ టైమ్ అండి. సో డివైడెడ్ అటెన్షనా, లేదా కాజ్డ్ ఎక్సైట్మెంట్ డ్యూ టు సస్పెన్స్ ఇన్ ద స్టోరీయా, మీకు ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో స్టోరీలో ఉన్నటువంటిది మీకు ఏమైనా ఎక్సైట్మెంట్ కలిగించిందా, లేదా క్రియేటెడ్ ఇంట్రెస్ట్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ యు ఫర్గాట్ యువర్ సెల్ఫ్, ఎంతో ఇంట్రెస్ట్ని జనరేట్ చేసిందా ఎక్కడైతే మిమ్మల్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు చూడండి, ఎవరైతే అంటే ఆ పదం మీద అవగాహన లేదో దాదాపు అన్నీ కరెక్టే అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంగ్రాస్డ్ అంటే కంప్లీట్గా మైమర్చిపోవడాన్ని, అబ్జార్బ్ కావడాన్ని కూడా, అబ్జార్బ్ అనే మీనింగ్ని కూడా ఇస్తుందండి. అబ్జార్బ్ కావడాన్ని కూడా ఇంగ్రాస్డ్ అంటారు. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్గా కనపడుతుందండి మీకు? డి, క్రియేటెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ సచ్ ఎ మేనర్ దట్ యు ఫర్గాట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే మర్చిపోయేటట్టుగా చేసింది కాబట్టి మన ఆప్షన్ ఇక్కడ ఇంగ్రాస్డ్కి మీనింగ్ డి అయిందండి. నెక్స్ట్ చూద్దామా. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సఫిక్స్ ఆఫ్ అడ్జెక్టివ్. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ గురించి చెప్పానండి. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. ఓకే, ప్రిఫిక్స్ అంటే ఏదైనా ఒక పదం ముందు వచ్చినటువంటి భాగం, సఫిక్స్ అంటే పదం చివరికి వచ్చేటటువంటి భాగం. ఇవి మనకు తెలిసినటువంటివన్నీ. గతంలో కూడా మనం నేర్చుకున్న, ఉదాహరణకు కంఫర్ట్ అనే పదం ఉంది.
ఓకే, ఇది రూట్ వర్డ్ అండి, ఇది మెయిన్ వర్డ్ అండి. దీనికి ఉదాహరణకు సఫిక్స్ అంటే చివరికి ఏం చేసిన చూడండి, ఏబుల్ యాడ్ చేసిన, కంఫర్టబుల్. అర్థమైందా? ఏపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించిన వీడియోస్లో నేను చాలా సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రిఫిక్స్లు సఫిక్స్ల గురించి. చూడండి అవి. కంఫర్టబుల్ అన్న దీనికి ఇప్పుడు ఏముంది, సఫిక్స్ ఉంది, చివరికి యాడ్ చేసినాం. ప్రిఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి అన్కంఫర్టబుల్ అని యాడ్ చేసినాం. ఇప్పుడు ఆ పదానికి ప్రిఫిక్స్ ఉంది, సఫిక్స్ ఉంది. మరి ఇక్కడ ఏమడుగుతున్నాడు, వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద సఫిక్స్ ఆఫ్ అడ్జెక్టివ్. ఈ కింద ఇవ్వబడ్డటువంటి ఈ సఫిక్సెస్ ఏవి అడ్జెక్టివ్కి సంబంధం లేనివి. అంటే ఈ సఫిక్స్లను యాడ్ చేస్తే అడ్జెక్టివ్ తయారవుతుంది అన్నట్టు, దేన్ని యాడ్ చేస్తే అడ్జెక్టివ్ కాదు అని చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఇక్కడ ఏం కనబడుతుందో అండి, ఫుల్, నేను కేర్ఫుల్ అని రాసిన, బ్యూటిఫుల్ అని రాసిన, ఇవన్నీ అడ్జెక్టివ్సే కదా. ఫెయిత్ఫుల్ అని రాసిన అడ్జెక్టివే కదా. స్కిల్ఫుల్ అని రాసిన అడ్జెక్టివే కదా. సక్సెస్ఫుల్ అని రాసిన అడ్జెక్టివే కదా. హీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, ఆ మ్యాన్ని వర్ణించింది సక్సెస్ఫుల్. అర్థమైందా? ఆ హీ అనేటటువంటి వ్యక్తిని వర్ణించింది, ఆ సక్సెస్ఫుల్ అనేటటువంటిది అడ్జెక్టివ్ అయింది. సీత ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, సీతాను వర్ణించింది, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అయింది. అంటే ఖచ్చితంగా ఎఫ్ఎల్ ఫుల్ తోటి అడ్జెక్టివ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటిది, విచ్ ఈజ్ నాట్. అంటే ఇదైతే ఫామ్ చేయగలుగుతున్నాం, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ చూద్దామా, లెస్ అనేటటువంటిది కూడా అడ్జెక్టివ్గా పనిచేస్తుందా? చేస్తుందండి. కేర్ఫుల్కి ఆపోజిట్ ఏంటిది, కేర్లెస్. ఒక అడ్జెక్టివ్కి ఇంకో అడ్జెక్టివే కదా ఆపోజిట్ అయ్యేది. సో ఖచ్చితంగా కేర్ఫుల్కి ఆపోజిట్ కేర్లెస్. ఫియర్లెస్, ఫియర్లెస్ని మనం బ్రేవ్ అంటాం, ఓకేనా. ఫియర్లెస్, మైండ్లెస్, ఇలా ఎల్ఈఎస్ఎస్ తోటి మనం అడ్జెక్టివ్స్ని తయారు చేయవచ్చండి. హీ ఈజ్ ఎ కేర్లెస్ మ్యాన్, కేర్లెస్ మ్యాన్. అర్థమైందా? ఇట్ ఈజ్ ఎ ఫియర్లెస్ యాక్ట్. అర్థమైందా? ఫియర్లెస్, భయం లేని. భయం ఉంటే ఫియర్ఫుల్, దీని ఆపోజిటే ఫియర్లెస్. థ్యాంక్ఫుల్, దాని ఆపోజిటే థ్యాంక్లెస్. కృతజ్ఞతతో ఉండడాన్ని థ్యాంక్ఫుల్ అంటామండి, కృతజ్ఞతతో ఉండకపోవడాన్ని థ్యాంక్లెస్ అంటాం. అంటే ఇవి కూడా అడ్జెక్టివే. హీ ఈజ్ ఎ కేర్లెస్ మ్యాన్ అన్నాం, అతన్ని వర్ణించింది, అతని గుణాన్ని వర్ణించింది, అంటే ఇది కూడా అడ్జెక్టివే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, సమ్ ఉంది. మరి సమ్ తోటి మనం ఏమైనా అడ్జెక్టివ్స్ని తయారు చేయవచ్చా? ఎందుకు చేయలేమండి. బర్డెన్ సమ్ అని ఉంటుందండి, బర్డెన్ సమ్, ఓకేనా. ఆసమ్ అంటాం, ఆసమ్, ఇట్స్ అన్ ఆసమ్ యాక్ట్ అంటాం కదా. సో ఆసమ్ కానీ, బర్డెన్ సమ్ కానీ, టైర్డ్ సమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా అడ్జెక్టివ్స్ని తయారు చేయడం కోసం ఉపయోగించుకునే సఫిక్సేనండి. మనకు ఆల్రెడీ ఏం తెలిసింది, ఏ కానీ, బి కానీ, సి కానీ అడ్జెక్టివ్లను తయారు చేయడం కోసం వీటిని మనం సఫిక్సెస్గా వాడుకుంటున్నాం. కానీ హుడ్ అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఇది నామవాచకాలను వర్ణించడం, నామవాచకాలను తయారు చేయడం కోసం ఉపయోగపడుతుందండి. సర్వసాధారణంగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనం హుడ్ తోటి తయారు చేస్తాం. ఎన్ఈఎస్ఎస్, నెస్ తోటి కూడా మనకు నౌన్స్ ఫామ్ అవుతాయండి. ఇక్కడ చూడండి, హుడ్ అనేటటువంటి దాంతో మనం బ్రదర్హుడ్, చైల్డ్హుడ్ అని తయారు చేయవచ్చు, ఓకేనా. చైల్డ్హుడ్, నౌను నౌను, నౌను నౌను, బ్రదర్హుడ్, చైల్డ్హుడ్. నైబర్హుడ్ అనొచ్చు, నైబర్హుడ్. అంటే ఇక్కడ హుడ్ తోటి మనం అడ్జెక్టివ్లను తయారు చేయట్లేమండి. దేన్ని తయారు చేస్తున్నాం, నౌన్ని తయారు చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎక్కడ దొరికింది, మనకు డీలో దొరికింది. అంటే మీకు దీని ఆన్సర్ తెలవాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని అడ్జెక్టివ్స్ అన్నిటి మీద ఇన్ఫ్యాక్ట్ పూర్తి అవగాహన ఉండాల్సిందే. అప్పుడు ఇలాంటి బిట్స్ని ట్యాకిల్ చేయగలుగుతాం. మీకై మీరు ఏం చేయాలంటే వీటితోటి ఏమైనా పదాలు తయారు చేయగలుగుతామో చూసుకోవాలి. ఫస్ట్ తయారు చేస్తే అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్గా పనిచేస్తుందో మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రం ఇలాంటి బిట్స్ని మనం ట్యాకిల్ చేయగలుగుతామండి. సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ బిట్ వొకాబులరీకి సంబంధించింది, మరియు ఇది గ్రామర్కి సంబంధించినటువంటి బిట్. మిగతా బిట్స్ చూద్దాం. ఇప్పుడు మూడోది చూద్దాం. యూ మేక్ ఏ ఫేస్. ద అండర్లైన్ పార్ట్ మీన్స్, మేక్ ఏ ఫేస్ అంటే ఏంటిది, ముఖాన్ని తయారు చేయడం అని కాదండి. ముఖాన్ని ఓ రకంగా పెట్టడం. ఏంది ఆ ముఖం అట్లా పెట్టిన ముఖం అంటాం కదా. అంటే ఏదోటి మనకు నచ్చంది జరిగినప్పుడు ఫేస్ మారుతుంది కదా. సో దాన్నే యూ మేక్ ఏ ఫేస్ అంటామండి. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. వెన్ యూ డెలిబరేట్లీ ఇగ్నోర్ దెమ్. డెలిబరేట్ అంటే కావాలని, ఇంటెన్షనలీ అన్నట్టు. డెలిబరేట్ అంటే ఇంటెన్షనలీ. కొంత వొకాబులరీ డెవలప్ చేయాలి కదండి, తప్పదు. సో డెలిబరేట్లీ అంటే ఇంటెన్షనలీ. ఇగ్నోర్, కావాలని ఇగ్నోర్ చేయడమా. వెన్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ లాఫ్టర్. నవ్వును ఆపుకోవడమా. యూ మేక్ ఏ ఫేస్ అంటే నవ్వును ఆపుకోవడమా, కాదు కదా. వెన్ యు ఆర్ నాట్ ప్లీజ్డ్ అబౌట్ సంథింగ్. ఏదో ఒకటి నీకు నచ్చకుంటే, ఏదైతే నీకు నచ్చని అంశం జరిగిందో, నచ్చని విషయం జరిగిందో, అలాంటప్పుడు మీరు పెట్టేటటువంటి ఆ ఎక్స్ప్రెషనా వెన్ యూ ఆర్ నాట్ ప్లీజ్డ్ అబౌట్ సంథింగ్. వెన్ యూ యాక్సెప్ట్ ఇట్ ఇన్ ఎ స్ట్రేట్ ఫార్వర్డ్ వే. ఏదైనా ఒక దాన్ని నువ్వు సూటిగా ఒప్పుకోవడమా అని అడగడం జరిగింది. యూ మేక్ ఏ ఫేస్ అంటే ఏంటిది, మనకు నచ్చంది అక్కడ జరిగింది అన్నట్టు. అంటే మనకు ఇష్టం లేనిది జరిగింది,
అక్కడ మనకు జరిగినటువంటి విషయం మనకు నచ్చలేదు, దాన్నే మనం యూ మేక్ ఏ ఫేస్ అంటాం. ఎక్కడ కనబడుతుంది? సి, వెన్ యూ ఆర్ నాట్ ప్లీజ్డ్ అబౌట్ సంథింగ్. ఇక్కడ ప్లీజ్డ్ అంటే ఆనందపడ్డాం అండి, నాట్ ప్లీజ్డ్ అంటే ఆనందపడలేదు. ఏదైతే జరిగిందో దాంతో మనకు కొంత ఇబ్బందిగా అనిపించింది, కొంత కంఫర్టబుల్గా లేనప్పుడు యూ మేక్ ఏ ఫేస్ అంటాం. యూ మేక్ ఏ ఫేస్ అన్నప్పుడు మన ఇక్కడ ఆన్సర్ సి అయింది. నెక్స్ట్ చూద్దామా. వీ అన్లాక్ ద డోర్ అండ్ ఎంటర్డ్ అవర్ అపార్ట్మెంట్. వీ వర్ షాక్ టు ఫైండ్ ద హోల్ ప్లేస్ ఇన్ డిజరే. డిజరే అంటే డిజార్డర్లో ఉండడం, డిజార్డర్లో ఉండడం, అస్తవ్యస్తంగా ఉండడాన్ని డిజరే అంటారండి. అర్థమైందా? డిజరే అంటే అన్టైడీనెస్ అనొచ్చు, ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా వస్తువులు పడి ఉండడాన్ని డిజరే అంటారు. మరి మనల్ని ఏమడుగుతున్నాడు? కొన్ని పదాలను అండర్లైన్ చేయడం జరిగింది. ఐడెంటిఫై ద వర్బ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్. ఇచ్చినటువంటి ఈ 2 లైన్ల ప్యాసేజ్లో ఏ వర్బ్ అనేది ప్యాసివ్ ఫామ్లో ఉంది అని అడిగాడు. మనం ఆల్రెడీ యాప్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన అన్ని అంశాలను నేర్చుకొని ఉన్నామండి. అందులో మనం ప్యాసివ్ వాయిస్ అయితే యాడ్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో మనకి ఏముంటుందని నేర్చుకున్నాం? మనం V3 ఉంటుందని నేర్చుకున్నాం. అర్థమైందా? దాదాపు ఫ్రీ క్లాసెస్లో యూట్యూబ్లో అన్నిట్లో మీకు టెన్సెస్కి సంబంధించిన అంశాలను నేర్పించాను. కానీ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి చూడండి, యాక్టివ్ వాయిస్లో V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా, V4 ఉన్నా, ప్యాసివ్ వాయిస్లో మాత్రం ఖచ్చితంగా V3 ఉండాలి. అయితే V3 ఎప్పుడు ఒంటరిగా ఉండదు, దాని ముందు ఏముండాలి? హెల్పింగ్ వర్బ్ ఉండాలని చెప్పాను. సో ప్యాసివ్ ఫామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే V3 ఉంటుంది మరియు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అర్థమైందా? ప్రతిసారి హెల్పింగ్ వర్బ్ V3 ఉంటే ప్యాసివ్ అని అనుకోకండి. ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం కనుక మాట్లాడితే మనకు కొన్ని యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్స్లో కూడా హెల్పింగ్ వర్బ్ V3 ఉంటుందండి. లైక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కావచ్చు. కాకపోతే ప్యాసివ్ ఫామ్కి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ తోటి V3 ఉండాలి. దాని రూల్స్, మిగతా అంశాలను మనం ఆల్రెడీ యాప్లో నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూద్దాం. వీ అన్లాక్ ద డోర్ అన్నప్పుడు అన్లాక్ అనేది V2. సార్ అన్లాక్డ్ V3 కూడా కదా, మీరు V2ని ఎందుకు అంటున్నారు సార్ అని అంటే, ఒకవేళ ఇది V3 అయ్యి ఉంటే దీని ముందు ఏదైనా హెల్పింగ్ వర్బ్ ఉండేది, ఉన్నదా? లేదు, లేదు కాబట్టి ఇది V2. వీ అన్లాక్ ద డోర్ అండ్ ఎంటర్డ్ అవర్ అపార్ట్మెంట్. ఇక్కడ ఎంటర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ మీకు ఆల్రెడీ ప్రిపోజిషన్స్ దగ్గర నేర్పించానండి. ఎంటర్ తర్వాత ప్రతిసారి ఇంటూ ఉండదు, చాలామంది ఎంటర్ ఇంటూ అంటూ ఉంటారు. కానీ 4 గోడల మధ్యకి వెళ్తూ ఉన్నప్పుడు ఎంటర్ తర్వాత ఇంటూ వాడకూడదన్న మీకు గుర్తు చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఎంటర్ తర్వాత ఇంటూ ఉందా? లేదు. ఎందుకు లేదు? అపార్ట్మెంట్ అనేది 4 గోడలు కాబట్టి లేదు. కానీ ఎంటర్ ఇంటూ ప్రాబ్లమ్స్ అనొచ్చు, ఎంటర్ ఇంటూ డిబేట్ అనొచ్చు, ఎంటర్ ఇంటూ డిస్కషన్ అనొచ్చు, ఎంటర్ ఇంటూ ఆర్గ్యుమెంట్ అనొచ్చు. ఇవన్నీ మనం నేర్చుకుని ఉన్నాం. 4 గోడల మధ్య వెళ్తున్నప్పుడు ఎంటర్ తర్వాత ఇంటూ ఉండొద్దు, సందర్భం వచ్చింది, నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మరి ఇక్కడ కూడా చూడండి, ఎంటర్డ్ అని V2 ఉంది. సార్ ఇది V3 కావచ్చు కదా, V2ని ఎందుకు అంటున్నారు? హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, వీ వర్ షాక్డ్. ఇప్పుడు చూడండి, ఈ షాక్డ్ అనేది V2నా? కాదు. దీని ముందు ఏముంది? వర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది. సో ఇదేమవుతుంది? ఇప్పుడు V3 అవుతుంది. హెల్పింగ్ ప్లస్ V3 అయింది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 అయిందండి. దాంతోపాటుగా మేము షాక్కి గురి కాబడ్డాం, అంటే ఏదో ఒకటి జరిగింది కాబట్టి దానివల్ల మేము కొంత షాక్కు గురైనామని అర్థం. అంటే యాక్టివ్ కాదు, ప్యాసివ్లో వచ్చింది ఇది. నెక్స్ట్ కూడా చూద్దాం. టు ఫైండ్ అని ఉంది. 2 + V1 అనేది ఇన్ఫినిటివ్. ఇది కూడా నాన్ ఫైనైట్స్కి సంబంధించి మనం నేర్చుకున్నామండి. దీని ప్యాసివ్ ఫామ్ ఉండుంటే ఇదేముండేది తెలుసా? టు బీ ఫౌండ్ అని వచ్చేది. టు బీ ఉండాలి ప్లస్ V3 ఉండాలి. కానీ ఇక్కడ 2 + V1 ఉందండి. V1 ఉంటే ప్యాసివ్ కాదు కదండి, V3 ఉంటేనే ప్యాసివ్, హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ చూడండి, V2 ఉంది, V2 ముందు ఏ హెల్పింగ్ వర్బ్ లేదు. అక్కడ V2 ఉంది, ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు. మనకు కావాల్సింది ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ తోటి V3 కావాలి. సో ఇక్కడ వర్ అని ఉంది, ఇక్కడ V3 ఉంది. సార్ వాజ్ వర్ తోటి V4 ఉంటుంది కదా సార్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం నేర్చుకున్నాం కదా అంటే, వెరీ గుడ్ అండి. వాజ్ వర్ ప్లస్ V4 ఉంటుందండి, ఇంగ్ ఫామే ఉంటుంది. కానీ ఒకవేళ వాజ్తో వర్ తోటి V3 వస్తే అది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి వీడియో ఒక్కసారి మీరు యాప్లోకి వెళ్ళేసి ఒక్క 10 నిమిషాలు చూస్తే ఈ అంశాలన్నీ మీకు రివైజ్ అవుతాయి, అర్థమవుతాయండి. సో ఆ డిజైర్ని నేను అండర్లైన్ చేస్తానండి, దాని మీనింగ్ చెప్పడానికి. సో మనకు అండర్లైన్ చేస్తున్న ఏంటివి? ఇక్కడ V2, ఇక్కడ V2, ఇది V1 అవసరం లేదు. ఒకవేళ ఇది ప్యాసివ్లో మారాలంటే టు బీ తర్వాత V3 ఉండాలి. సో మన ఆన్సర్ ఎక్కడ ఉందండి? షాక్డ్ అనేటటువంటి ఆ పదం ఏదైతే ఉందో అది ప్యాసివ్ ఫామ్లో ఉంది. మన ఆన్సర్ ఇక్కడ D అవుతుందని గమనించాలి. ఇంత అర్థం చేసుకోగలిగితే ఒక బిట్ని ఆన్సర్ చేయవచ్చు అండి. ఎందుకు మిగతా ఆప్షన్స్ ఆన్సర్స్ కావని తెలుసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా కొంత టైంని వెచ్చించాల్సి వస్తుంది, వెచ్చించక తప్పదండి. దీని తర్వాత మనం మిగతా బిట్స్ని చూద్దాం. ఇంతకుముందు నేను నేర్పించినటువంటి 4 బిట్స్ దగ్గర అవి ఏ ఇయర్లో వచ్చాయో రాయడం మర్చిపోయానండి. ఫస్ట్ బిట్ 2016 పేపర్ 1 టెట్లో వచ్చిందండి. మిగతా 3 బిట్స్ కూడా 2017 పేపర్ 1లో వచ్చినటువంటి టెట్ బిట్స్.
ఇక్కడైతే ఎలాగో రాశానండి. ఈ బిట్ 2016 పేపర్ 1లో వచ్చింది, ఈ బిట్ ఏమో 2017 పేపర్ 1లో వచ్చింది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈస్ కరెక్ట్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ కానీ ప్లేస్మెంట్ ఆఫ్ యాడ్వర్బ్ కానీ, అంటే ఒక యాడ్వర్బ్ ఏ ప్లేస్లో ఉండాలి ఒక వాక్యంలో, ఇవి చాలా లేటెస్ట్గా అడగబడుతున్నటువంటి బిట్స్ అండి. ఇవి కూడా ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అన్నప్పుడు కూడా మనం దాని గురించి కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నామండి ఆల్రెడీ. ఎవరైతే చాలా రోజుల నుంచి యాప్లో క్లాసెస్ వింటూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బిట్ ఏదైతే ఉందో అది చాలా ఈజీది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే ఏందో చూద్దాం. యూట్యూబ్లో ఎవరైతే క్లాసెస్ వింటున్నారో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక నామవాచకాన్ని వర్ణించడం కోసం ఒకటి కంటే ఎక్కువ విశేషణాలు అంటే అడ్జెక్టివ్స్లను వాడతారండి. కాకపోతే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆ అడ్జెక్టివ్స్కి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లోనే వాటిని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఒపీనియన్ని రాయాలి, సైజ్ని రాయాలి, షేప్ని రాయాలి, కలర్ని రాయాలి, ఆరిజిన్ని రాయాలి, మెటీరియల్ని రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం, దాని తర్వాత సీక్వెన్స్ కరెక్ట్ ఉందా లేదా తెలుస్తుందండి. మిసెస్ లలిత హ్యాస్ ఎ హ్యూజ్ గుడ్ రౌండ్ బ్లాక్ లెదర్ బ్యాగ్. ఇది ఎలాంటి బ్యాగో వర్ణించడం కోసం ఎన్ని అడ్జెక్టివ్స్ వచ్చినాయి చూడండి. 1 హ్యూజ్, గుడ్ 2, రౌండ్ 3, బ్లాక్ 4, లెదర్ 5. ఇంకా నయం అది ఏ దేశంలో చెందిందో ఇస్తే ఇంకోటి వచ్చేది 6ది ఫ్రెంచ్ బ్యాగా లేదంటే ఇండియన్ బ్యాగా అని ఇంకేదైనా అమెరికన్ బ్యాగా అని ఇవ్వలేదు. సో 5 ఉన్నాయి. మరి 5టిని ఎలా సెట్ చేయాలి సార్, అవి కరెక్టా లేదా అని అంటే ఎప్పుడైనా ఫస్ట్ మనం క్వాలిటీ అండి, దాన్నే మనం ఒపీనియన్ అంటాం. ఫస్ట్ క్వాలిటీని రాసుకోవాలి, ఒపీనియన్ని. ఆ తర్వాత సైజ్ ఉందా లేదా చూడాలి. తర్వాత ఇక్కడ ఉన్నాయి చూద్దాం. ఆ తర్వాత షేప్ రాయాలి. ఆ తర్వాత కలర్ రాయాలి. ఆ తర్వాత మనం ఆరిజిన్, నేషనాలిటీ, అది ఎక్కడ పుట్టిందో రాయాలి. అది లేదు, చివరికి వచ్చేది మెటీరియల్, అది ఏ మెటీరియల్తో తయారు చేయబడ్డది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏజ్ గురించి అక్కడ ఏం మాట్లాడలేదు, అవసరం లేదు. సో ఫస్ట్ క్వాలిటీ. క్వాలిటీ ఎక్కడుంది? గుడ్. అంటే మనకు కావాల్సిన ఆన్సర్లో మొదట ఏం ఉండాలి? గుడ్ ఉండాలి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏం కావాలి? సైజ్ కావాలి. సైజ్ ఏంటిది? హ్యూజ్, చాలా పెద్దది, హ్యూజ్. ఓకేనా? క్వాలిటీ ఒపీనియన్ అయిపోయింది, సైజ్ అయిపోయింది. షేప్ ఉందా చూడండి, ఉంది, రౌండ్, రౌండ్ అని రాసుకోవాలి. నెక్స్ట్ ఏం కావాలి? కలర్. కలర్ ఉందా? ఉంది, బ్లాక్. నెక్స్ట్ ఏం ఉండాలి? మటీరియల్. యాక్చువల్లీ ఏ దేశంలో పుట్టిందో ఇక్కడ లేదు, అవసరం లేదు. మటీరియల్ ఏంటిది? లెదర్ బ్యాగ్. ఇది సీక్వెన్స్. ఏముండాలంటే ఏ గుడ్, హ్యూజ్, రౌండ్, బ్లాక్, లెదర్ బ్యాగ్ ఉండాలి. ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి చూద్దామా. ఫస్టే రౌండ్ ఉంది, ఇది అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ ఈ గుడ్ ముందర ఉండాలి కానీ ఇవ్వలేదు, సో ఇది తప్పే. నెక్స్ట్ చూడండి, ఏ గుడ్ ఉంది, ఓకే. హ్యూజ్ ఉంది, ఓకే. బ్లాక్ ఇచ్చిండు కానీ యాక్చువల్లీ షేప్ ఫస్ట్ రావాలి, కలర్ తర్వాత పోవాలి. సో ఇక్కడ ఫస్టే కలర్ ఇచ్చిండు, తర్వాతనే షేప్ ఇచ్చిండు, కాబట్టి ఇది కూడా రాంగ్. ఇది చూడండి 4వది. మిస్సెస్ లలిత హ్యాజ్ ఏ గుడ్, గుడ్, హ్యూజ్, ఓకేనా, సైజ్, ఒపీనియన్ ఉంది ఇక్కడ, రౌండ్, షేప్, కరెక్ట్. నెక్స్ట్ బ్లాక్, కలర్, కరెక్ట్. లెదర్, మటీరియల్, ఓకే, కరెక్ట్. ఇప్పుడు సెట్ అయిందో చూసుకోండి. గుడ్, హ్యూజ్, రౌండ్, బ్లాక్, లెదర్ బ్యాగ్. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? డి అవుతుందండి. సో ఈ రకంగా మీరు ఆన్సర్ చేయాలి. ఇలాంటి బిట్స్ ఎవరు 10,000కు ఒకళ్ళు చేస్తారు, ఆ ఒక్కళ్ళు మనం ఉండాలండి. ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనేది ప్రతిసారి అడగబడుతున్నటువంటి ప్రశ్న. ఎన్నో సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాం. ఈసారి కూడా నెగ్లెక్ట్ చేస్తే రాబోయేటటువంటి కాలంలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పుడే మేల్కొనాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, రిస్క్ తీసుకోవాలి, నచ్చందైనా కొంత ధ్యాస పెట్టాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుందండి. సో ఇది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ చూద్దామా. ద బ్రిటిష్ డాష్ ఈజ్ సెయిలింగ్ ఫ్రమ్ సౌత్హాంప్టన్ ఎర్లీ దిస్ మార్నింగ్. బ్రిటిష్కి సంబంధించిన సెయిలింగ్ అంటే సముద్ర ప్రయాణాన్ని సెయిలింగ్ అంటాం. ఫ్రమ్ సౌత్హాంప్టన్, సౌత్హాంప్టన్ అనేది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక సిటీ. ఎర్లీ దిస్ మార్నింగ్. సో ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ బ్లాంక్లో నింపడం కోసం ఒక అప్రోప్రియేట్ సరిపడ వర్డ్ని ఎంచుకోమని చెప్తున్నారు. ఫ్లీట్, ఇది ఒక కలెక్టివ్ నౌన్. ఫ్లీట్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ అండి, పడవలు, నౌకల సమూహాన్ని ఫ్లీట్ అంటారండి. హర్డ్ అంటే మంద, పశువుల సమూహం అండి. ఏ గ్రూప్ ఆఫ్ గ్రేజింగ్ యానిమల్స్. గ్రేజింగ్ యానిమల్స్, గడ్డి తినేటటువంటి జంతువులు, మన భాషలో మంద, పశువులు అంటాం కదా, అది హర్డ్ అండి. ఫ్లీస్ అంటే ఉలెన్ కవరింగ్ అండి. ఉలెన్ కవరింగ్ ఉంటుంది కదా ఎవరికి, గొర్రెల పైన ఉలెన్ కవరింగ్. నువ్వు ఏమంటావు? ఉన్ని అంటాం చూడండి, ఉన్ని, ఓకేనా, ఉన్ని. ఫ్లక్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయండి. గ్రూప్ ఆఫ్ బర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, పక్షుల సమూహాన్ని కానీ
లేదా గొర్రెల సమూహాన్ని కానీ షీప్ మనం ఫ్లక్ అనాలి. మనకు కావాల్సింది ఏంటిదండి, బ్రిటిష్కి సంబంధించినటువంటిదట సముద్ర ప్రయాణం చేస్తున్నాయట. ఇక్కడ గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు, ఉన్ని కావచ్చు, ఇవి కావు కదా ప్రయాణం చేసేటివి, షిప్స్. కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, ఏ అవుతుందని గమనించాలి. ఓకేనా. సో ఫ్లీట్ ఇన్ ద సెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ బిట్, ఈ రకంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. మిగతా బిట్స్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం. హీ వోకప్ టు హియర్ ద సౌండ్ ఆఫ్ బెల్స్ డాష్ ఇన్ ద డిస్టెన్స్. ఏ క్లాంగింగ్, బి బ్యాంగింగ్, సి బజింగ్, డి విజ్లింగ్. అర్థమైందా? ఆయనకు బెల్ సౌండ్స్ వినపడ్డాయి అని అర్థం. అర్థమైందా? బెల్ యొక్క సౌండ్ వినపడ్డది. బెల్ సౌండ్ ఏమంటారు, ఇది 2017 పేపర్ 2లో వచ్చినటువంటిదండి. బెల్ సౌండ్ని క్లాంగ్ అంటారండి. క్లాంగ్ 9th క్లాస్లోని ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ ద స్నేక్ అండ్ ద మిర్రర్లో సౌండ్కి సంబంధించినటువంటి వొకాబులరీ ఉందండి. అందుకే ఈ బిట్ రావడం జరిగింది. క్లాంగ్ అంటే రింగింగ్ సౌండ్ అండి, రింగింగ్ సౌండ్. బెల్ సౌండ్ని క్లాంగ్ అంటారు. నెక్స్ట్ బ్యాంగ్ అంటే ఏ లౌడ్ సౌండ్ అండి, లౌడ్ సౌండ్, చాలా పెద్ద సౌండ్ని మనం క్లాంగ్ అంటాం. ఓకేనా. పెద్ద సౌండ్ని క్లాంగ్ అనాలి. బ్యాంగ్ అర్థమైందా, చాలా పెద్ద సౌండ్. పేలుడు లాంటి శబ్దాన్ని బ్యాంగ్ అనాలండి. బజింగ్, బజింగ్ అంటే ఈ హనీ బీస్ చేస్తుంది గుయ్ అనేటటువంటి సౌండ్, లో కంటిన్యూస్ సౌండ్ అండి. లోగా ఉంటుంది, కంటిన్యూస్ సౌండ్ ఉంటుంది, దాన్నే మనం బజింగ్ అంటాం. విజిలింగ్ అనేది మీకు తెలుసా అండి, విజిల్ వేయడం. అర్థమైందా. సో మన నోటి ద్వారా ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తామో మన శ్వాస ద్వారా అది విజిలింగ్ అవుతుంది. సో క్లాంగ్ అంటేనేమో రింగింగ్ సౌండ్, రింగింగ్ సౌండ్. మన ఆన్సర్ ఇప్పుడు ఏమైతే చెప్పండి, ఆప్షన్ ఏ, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బెల్స్ కాబట్టి. సో అన్నీ ఈ సౌండ్స్ మీద ఉండాలి. ఏదైనా మెత్తటి వస్తువు పడితే ఆ సౌండ్ వస్తుంది, దాన్ని థడ్ అంటారు. థడ్. దుబుక్కని సౌండ్ వస్తుంది చూసిరా, బియ్యం బస్తా పడ్డా కానీ ఏదైనా మెత్తటి వస్తువు పడితే వచ్చే సౌండ్ని థడ్ అంటామండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అండి, ఎప్పుడైతే మీరు కంజంక్షన్స్ని నేర్చుకుంటారో. కంజంక్షన్స్ గురించి అవగాహన ఉంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేవచ్చు అండి. మీకేం నేర్పించాను నేను, కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 రకాలను నేర్పించాను. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని. ఏ వాక్యంలో అయితే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయో అవి కాంపౌండ్ అని చెప్పిన. ఏ వాక్యంలో అయితే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయో అవి కాంపౌండ్ సెంటెన్సెస్ అన్న. ఏ వాక్యంలో అయితే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయో ఆ వాక్యాన్ని కాంప్లెక్స్ అంటారన్న. ఏ వాక్యంలో అయితే ఏ కంజంక్షన్ ఉండదో దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారని నేర్పించారండి. ఇది చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకునేటటువంటి టెక్నిక్ అని చెప్పాను. అర్థమైందా. ఏ వాక్యంలో ఏ కంజంక్షన్ ఉండదో అది సింపుల్ అని, ఏ వాక్యంలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయో అవి కాంపౌండ్ అని, ఏ వాక్యంలో అయితే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుందో దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అయితే చాలామంది యూట్యూబ్లో క్లాసెస్ చూస్తూ ఉంటారండి. యూట్యూబ్ క్లాసెస్లో మనకి కంజంక్షన్స్కి సంబంధించి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సంబంధించి నేను వీడియోస్ చేయలేదు, బట్ మీ అవగాహన కోసం ఈ అంశాన్ని ఇచ్చానండి. ఎవరైతే నాకు చాలా నెలల నుంచి నా యాప్లో క్లాసెస్ వింటూ వచ్చారో, ఎంతోమంది వేల మంది వింటూ ఉన్నారు యాప్లో ఆల్రెడీ, వాళ్ళందరికీ దాదాపు తెలిసిన అంశం అండి ఇది. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చని. అయితే ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. 2 మెయిన్ క్లాజులను కలిపేది ఏదైతే ఉందో అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. 2 మెయిన్ క్లాజులు ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందండి. అంటే 2 పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటివి. వీ రీడ్ బుక్స్ మెయిన్ క్లాస్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. దే వాచ్ టీవీ మెయిన్ క్లాస్. 2 మెయిన్ క్లాజులు ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. ఓకేనా, కాంపౌండ్ సెంటెన్స్. ఇలా ఎలా గుర్తుపెట్టవచ్చు అంటే ఇంకో రకంగా అండ్ అనేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి అది కాంపౌండ్ సెంటెన్స్ అయింది. ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ఇట్ ఇన్ ద స్కూల్, ఒకవేళ మీరు స్కూల్లో దీనికోసం వెతికితే అని నాగిన పూర్తి అర్థం ఇస్తుందా, ఇవ్వట్లేదు. ఇఫ్ క్లాజెస్ అయితే యూట్యూబ్లో నేర్చుకున్నాం కదండి. సో ఇది ఏ క్లాజ్ అవుతుందని చెప్పిన, సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుందని చెప్పాను. ఇది ఇఫ్ క్లాజ్ పార్ట్ అవుతుందని చెప్పిన. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుందా, ఇవ్వట్లేదు. యూ విల్ గెట్ ఇట్ అనేటటువంటిది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారండి. 2 మెయిన్ క్లాజులే ఉంటే కాంపౌండ్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సెంటెన్స్ దొరికిందండి, బి కాంప్లెక్స్. మిగతా కూడా చూద్దాం. యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్తావు. సో ఇది మెయిన్ క్లాస్. దే విల్ నాట్ గివ్ యూ, ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది, మెయిన్ క్లాస్. 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి, మధ్యలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఈ వాక్యం కాంపౌండ్ అవుతుంది. ఇది కూడా కాంపౌండ్ సెంటెన్సే. అండ్ అన్నా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్నా, యాజ్ వెల్ యాజ్ అన్నా, బోత్ ఇలాంటివన్నీ కూడా సేమ్ మీనింగ్ ఇస్తాయి. ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో భాగంగా క్యుములేటివ్ కంజంక్షన్స్గా ఉపయోగపడతాయని కూడా నేర్చుకుని ఉన్నామండి.
అండ్ అన్నా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్న సేమ్, అంటే షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అన్నట్టు. సో రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాంపౌండ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఇది తీసేయండి, షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఇది తీసేయండి, షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. సో సేమ్ మీనింగ్ని పూర్తి అర్థాన్ని ఇస్తున్నటువంటి రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి. అదేవిధంగా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తోటి ఈ రెండు మెయిన్ క్లాసులు కలపబడ్డాయి కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అయిందండి. మనకు కావాల్సింది కాంప్లెక్స్ కాబట్టి మన ఆన్సర్ బి అయింది అన్నట్టు. సో ఈ రకంగా మనం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్కి సంబంధించినటువంటి బిట్స్ని ట్యాకిల్ చేయొచ్చు. మరో 2 బిట్స్ నేర్చుకొని ఈ క్లాస్ని కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు 9th బిట్ చూద్దాం. ఈ బిట్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి బిట్ అండి. ఖచ్చితంగా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, యాక్టివైజ్ ప్యాసివైజ్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు, ఇఫ్ క్లాస్ కావచ్చు, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ మేజర్ టాపిక్స్ అండి. ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి మనకు ఒక్కొక్క ప్రశ్న అయితే గ్యారంటీ వస్తుంది. సో తప్పకుండా ఈ టాపిక్స్ పైన మనకు పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రశ్నను చూసిన వెంటనే నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే యాప్లో నా క్లాసెస్ ఎప్పటి నుంచో వింటున్నారో క్షణాల్లో దీని ఆన్సర్ చెప్పేయచ్చండి సింపుల్గా. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యం దేంతో ప్రారంభమైంది? సేస్తో ప్రారంభమైంది. ఇప్పుడు మనకేం తెలుసు? సర్వసాధారణంగా సెడ్ టు ఉంటే దాన్ని టోల్డ్గా మార్చుకోవాలని తెలుసు ఎవరికైనా ఇన్ జనరల్గా. కానీ సేస్ టు ఉంటే దాన్ని టెల్స్గా మార్చుకోవాలనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. సే ఉంటే సేనే ఉంటుంది, సేస్ ఉంటే సేసే ఉంటుంది. ఎప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఉదాహరణకి టూ లేదనుకోండి, సేస్ ఉంటే ఇక్కడ కూడా సేసే వచ్చేది. కానీ సేస్ టు ఉంది కాబట్టి అది టెల్స్గా మారుతుంది. ఒకవేళ సెడ్ టు ఉండుంటే, ఈ సేస్ టు బదులు సెడ్ టు ఉండుంటే టోల్డ్గా మారేది. ఇప్పుడు సేస్ టు ఏ రకంగా మారుతుంది? టెల్స్గా మారుతుంది. ఆప్షన్స్ వెతకండి, ఎక్కడ కనబడుతుంది టెల్స్? ఒక్క దాంట్లోనే ఉంది. కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టవచ్చు బి అని. ఒకవేళ ఖచ్చితంగా ఈ పార్ట్ మీద మనకు పూర్తి అవగాహన ఉంటే ఈజీగా. ఇప్పుడు చూడండి, ఈ సేస్ టు అనే రిపోర్టింగ్ వర్బ్ యొక్క సబ్జెక్ట్ రామ్ అండి, ఆబ్జెక్ట్ వచ్చేసి సీత. ఇక్కడ ఐ అనేటటువంటిది ఉంది అని అంటే అది ఎందులోకి మారాలండి? ఈ సబ్జెక్ట్లోకి మారాలి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ రామ్ రాదు కదా, హీ వస్తుంది. సో ఇక్కడ ఏముంది? V1 ఉంది. ఎప్పుడైనా ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది సే కానీ సేస్ కానీ ఉంటే ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి టెన్స్ మారదు. ఇది ఏ టెన్స్లో ఉంటే ఆన్సర్ కూడా అదే టెన్స్లో వస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఆన్సర్ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే రావాలి. ఒకసారి చూద్దామా ఈ వాక్యం? చూడండి, ఫస్ట్ చూద్దామా. సెడ్ టు, సేస్ టు ఉంటే టెల్స్గా మారుతుంది కానీ సెడ్ టుగా మారదు. ఇది చూడండి, సెడ్ టు ఉంటే టోల్డ్ వచ్చేది కానీ ఇక్కడ సెడ్ టు కాదు, సేస్ టు ఉంది కాబట్టి ఇది రాదు. ఇక్కడ సెడ్ వచ్చింది, అసలే రాదు. సో మన ఆన్సర్ ఇక్కడ ఉంది. దీన్ని చూడండి, రామ సేస్ టుని టెల్స్గా మార్చాం, సీత కనెక్టింగ్ వర్డ్, ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి మనం దట్గా మార్చుకున్నాం. ఈ ఐ ఎవరండి? రామ సీతతోటి ఏం చెప్పారు? నాకు లడ్డూలు ఇష్టం అన్నారు. ఈ నేను అనే వ్యక్తి ఎవరు ఇక్కడ? రామ్. సో రామ్ బదులు ఏమొచ్చింది ఇక్కడ? ఓకే, హీ అని వచ్చింది. ఓకే, ఐఎమ్ సారీ అండి, ఇక్కడ ఎస్ ఉండాలి. హీ లైక్స్ లడ్డూస్. ఎందుకు ఎస్ యాడ్ చేసాం అక్కడ? సబ్జెక్ట్ కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా ఏకవచనం ఉంటే V1 చివరన ఎస్ లేదా ఎస్ ఉండాలి. సో రామ టెల్స్ సీత దట్ హీ లైక్స్ లడ్డూస్ అనేది ఆన్సర్ అండి. సో ఇక్కడ మన ఆన్సర్ బి అవుతుంది. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అండి. ఐడెంటిఫై అయితే చాలా ఈజీగా చేయవచ్చు మీరు. కేవలం నేను చెప్పినటువంటి హింట్స్, క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ సే ఉంటే సేనే ఉంటుంది, సేస్ ఉంటే సేసే ఉంటుంది, సేస్ టు ఉంటే టెల్స్ అవుతుంది, సే టు ఉంటే టెల్ ఉంటుంది, సెడ్ టు ఉంటే టోల్డ్గా మారుతుంది, సెడ్ ఉంటే సెడ్గానే ఉంటుంది, టోల్డ్ ఉంటే టోల్డ్గానే ఉంటుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒక్కొక్క అంశాన్ని మీరు స్లోగా విని వాటిని రాసుకుంటే మీకు కూడా తెలుస్తుందండి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రామ టెల్స్ సీత దట్ హీ లైక్స్ లడ్డూస్ అనేది ఆన్సర్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. యాక్చువల్లీ కొంత క్వశ్చన్ పెద్దగా ఉండేయండి. ఇట్ సైడ్ ఉన్నటువంటి ఈ కాన్వర్సేషన్లో చెప్పినటువంటి ఈ మాటలకు కరెక్ట్ రెస్పాన్స్ ఏందో మ్యాచ్ చేయమని చెప్పాడు. టెట్ అంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ పైన వస్తుందండి. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి హౌ డు యూ డూ అన్నాడు, దానికి రెస్పాన్స్గా బి ఏమనాలి? చాలామంది ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అనుకుంటారు. కాదండి, ఎవరైనా మిమ్మల్ని హౌ డు యూ డూ అని అడిగితే మీ ఆన్సర్ కూడా హౌ డు యూ డూనే ఉండాలి. కమ్యూనికేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ గ్యారంటీ. కుడ్ యూ గివ్ మీ యువర్ మొబైల్ అన్న, కుడ్ యూ గివ్ మీ యువర్ మొబైల్ అనేది ఏమిటి అంటాడు? ఆర్డరా, ప్రశ్ననా, పర్మిషనా, రిక్వెస్ట్ అంటాడు. కుడ్ తోటి మనం చెప్పాల్సింది రిక్వెస్ట్ అండి. సో కుడ్ అనేది రిక్వెస్ట్ని సూచిస్తుంది. ఈ రకంగా మనం మోడల్ వర్బ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు కమ్యూనికేటివ్ వేలు అడుగుతాడు. డైలీ కమ్యూనికేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందని గమనించాలి. ఇక్కడ ఏం చేస్తాడంటే కొంతమంది ఇచ్చినటువంటి మాటలకు రెస్పాన్స్ ఏమొస్తుంది. ఫస్ట్ చూడండి, హౌ ఈజ్ ఇట్ గోయింగ్,
ఎలా నడుస్తున్నది, ఎలా పనులు నడుస్తున్నాయి, ఏంటి సంగతులు, వాట్సాప్ అంటాం కదా, వాట్సాప్, వాట్సాప్ కాదండి, వాట్సాప్, ఏంటి సంగతులు, ఏంటి విషయాలు అంటాం కదా. నెక్స్ట్ లవ్లీ వెదర్, అద్భుతంగా ఉంది వెదర్. ఐ విల్ బీ ఇన్ టచ్, నేను టచ్లో ఉంటా అని చెప్తాం. ఎప్పుడు చెప్తాం, మాట్లాడేటప్పుడు చివరికి అంటాం టచ్లో ఉంటా అని. ఇట్స్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ టు యూ. చూడండి, ఇది షార్ట్ ఫామ్లో ఉంది కదా, ఇది ఇట్ ఈజా ఇట్ హ్యాజా అని మీకు డౌట్ వస్తే ఇది ఇట్ హ్యాజ్ అండి. పక్కకేముందండి, బీన్. ఇట్స్ బీన్ అంటే ఇట్ ఈజ్ బీన్ కాదండి, ఇట్ హ్యాజ్ బీన్ యొక్క షార్ట్ ఫామ్. సో ఇలా రాస్తే ఇది ఇట్ ఈజ్కు షార్ట్ ఫామే, ఇట్ హ్యాజ్కి షార్ట్ ఫామే. నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దగ్గర మీకు ఆల్రెడీ నేర్పించానండి. సో ఇట్ హ్యాస్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ టు యూ. మీతో మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నా. ఇప్పుడు వీటిని మ్యాచ్ చేద్దాం. హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అంటే ఎలా నడుస్తుంది, ఏంటి సంగతి అని అంటే ఎలా నడుస్తుంది అంటే గ్రేట్. లవ్లీ వెదర్, అద్భుతంగా ఉంది కదా వెదర్, అవును అద్భుతంగా ఉంది, ఎస్ ఇట్ ఈస్. ఐ విల్ బీ ఇన్ టచ్లో ఉంటా, బై ఫర్ నౌ. ఇట్ హ్యాస్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ టు యూ. మీతో మాట్లాడితే చాలా అద్భుతంగా అనిపించిందండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా, సేమ్ హియర్. సో ఫస్ట్ దానికి ఏముంటుంది చెప్పండి, బీ. ఎక్కడెక్కడ ఉంది బీ చూద్దామా, ఇక్కడ ఉంది. ఈ రెండు అవసరం రావిగా మనకు, చూద్దాం. నెక్స్ట్ రెండో దానికి ఏం కావాలి, రెండో దానికి డి. ఇక్కడేముంది, సి ఉంది, అవసరం లేదు. ఇక్కడే ఉంది డి, ఆల్రెడీ మీకు ఆన్సర్ దొరికింది. మిగతా చూద్దాం. నెక్స్ట్ ఏముంది, ఐ విల్ బీ ఇన్ టచ్, బై ఫర్ నౌ, సి. ఇట్స్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ టు యూ, ఓకే, ఏ, సేమ్ హియర్. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, 2 అవుతుందండి. సో ఈ రకంగా మనం గతంలో వచ్చినటువంటి బిట్స్ని అర్థం చేసుకొని ప్రశ్న ఎలా అడిగాడు, మనం ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ఎక్కువ మార్కులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకోవాలండి. ఇవి కేవలం టెట్ బిట్స్ అంటే మీ అపోహ అండి, టెట్టే కాదండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం కొంత విషయాలను అర్థం చేసుకోవాలన్నప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన బిట్నైనా మనం ట్యాకిల్ చేయగలగాలి. ఈ సెషన్ని ఇంతటితో కంక్లూడ్ చేస్తాను. రాబోయేటటువంటి సెషన్స్లో మరిన్ని బిట్స్ తోటి, మరిన్ని మోడల్ పేపర్స్ తోటి మీ ముందుకు వస్తానండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కోర్స్ కావాలంటే యాప్కి వెళ్ళండి, మోడల్ పేపర్స్ రావాలంటే కావాలి అని అంటే యూట్యూబ్ ఛానల్కి రావచ్చండి. ఈ సెషన్ ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.